జై శ్రీరామ్. మేడం, బ్రహ్మ విష్ణు ఈశ్వర ఎలా ఉంది మేడం ప్రోగ్రాం? ఆ సారు ఉంటే అంత మహాభృతంగా ధ్యానంలోకి రాకోకున్న వాళ్ళు కూడా, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అంత అన్యోన్యంగా ధ్యానంలోకి వెళ్ళిపోవాల్సిందే కదా. అందుకే మేడం అక్కడ బ్రహ్మ విష్ణు ఈశ్వర ఇట్లుండే. జై శ్రీరామ్ అంటే రామునికి హనుమంతు మాదిరి ఈయన తబలా కొట్టినాడు, అంతే కదా మేడం. కానీ మేడం ముందుగా గోపాలకృష్ణ మేడం ఓదూరి క్లాప్స్ కొట్టండి మేడం. చూడండి మేడం, ఒక మెసేజ్ మన పత్రి సారు ధ్యానం గురించి ఎంతో యోగులు, ఎంతో మునులు, ఎంతో మాస్టర్లు ఈ భూమి మీద జన్మించినారు, వాళ్ళు మరణించినారు. ఎవరు చెప్పలేని రహస్యము ఆయన శ్వాస మీద ధ్యాస అనేది చెప్పినాడు కదా మేడం. చూడండి బాగా ఖచ్చితంగా మేడం. ఇప్పుడు నా అనుభవం ఒక విషయం చెప్తా, బాగా ఆలోచన చేయండి మేడం. నేను 8 సంవత్సరాల నుంచి నేను ఓన్లీ డాక్టరు ప్లస్ మెడిసిన్, నా దేహం కనెక్ట్ అయిపోయింది మేడం. బాగా ఆలోచన చేయండి. ఎవ్వరు ఎక్కడే కానీ కదలకోగొనేనండి మేడం, ఇది వాస్తవం. ఖచ్చితంగా చూడండి మేడం, నేను రోజుకు 18 రూపాయలు మాత్రం మింగుతాంటి, కానీ నాకు జీవితాంతము ఏ డాక్టర్ దగ్గర పోయినా కానీ జీవితాంతము నువ్వు మెడిసిన్తోనే బతకాలని ఉంది. అలా ఉండేవాడిని. నేను మగ్గం నేస్తే ధర్మవరంలో చంద్ర అనే చీరలంగిడి ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక్కతూరు క్లాప్స్ కొట్టండి మేడం. నాకే మా అమ్మ మా నాయన జన్మనిస్తుంటే ఆయన పునర్జన్మ ఇచ్చినాడు మేడం ఈ బద్రీ సారు గుండా. బాగా ఆలోచన చేయండి మేడం. నేను 8 సంవత్సరాలు నరకయాత్ర పడినాను మేడం, మరణం వరకు కూడా పోయించిన నా ఫ్యామిలీతో శుద్ధ. కానీ ఒక విషయం మేడం, ధ్యానం ఎప్పుడైతే నాకు పరిచయం అయిందో ఆ ధ్యానం వల్ల నో మెడిసిన్ నో డాక్టర్. నేను ధ్యానంలో రోజుకు వచ్చేసి 2.5 నెల 5 గంటలు చేసినాను మేడం. నేను ఒక్క మెడిసిన్ తీసుకోలే, ఏమి తీసుకోలే. అందులో ఇంకో విషయం, నా కాలు 2 తున్నులు అయింది మేడం యాక్సిడెంట్ అయ్యి, కానీ నేను రాడ్ వేయించుకున్నాను కానీ ఇంకా మాత్రలే మింగలేదు మేడం. ఈరోజు ప్రకృతి మాత చల్లగా విసనకర విసిరినట్టు మనకు ఒక దోమ లేకుండా అద్భుతంగా ధ్యానం చేసాము. ఒకసారి ధన్యవాదాలు వేసుకున్నాము నేచర్కు. ఈ చెట్ల మధ్యన అద్భుతమైన సదానంద యోగి ఆశీస్సులతో మన అందరము ఈరోజు అద్భుతంగా ఈ మహానుభావుల సంగీత విభాగములో ఓలలాడుతూ సంగీత ధ్యానం చేశాము. అద్భుతం. ఇలాంటి కార్యక్రమాలలో ఎన్నో మాస్టర్స్ వచ్చి ఇక్కడ మనకు ఆశీస్సులతో సర్జరీలు చేసి ఆనందంగా మన కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. మరి ఈరోజు ఈ మేడం దుర్గమ్మ మేడం గారు, సతీష్ గారు, గోపాల్ గారు, పిపిల్ల ప్రసాద్ సార్ గారు, ఈ బృందం ఇక్కడ మనకు అద్భుతంగా ఈరోజు ఇక్కడికి వచ్చి చేయడము. సదానంద స్వామి ట్రస్ట్ తరఫున అందరం గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. మరి ఇలాంటి ప్రోగ్రాములు సారు ఎంతోమందిని ఊగిస్తూ ధ్యానంలో తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని వెనక ఉండి ఈరోజు ఆనందంగా అందరూ పాల్గొన్నాము. దీనికి అందరి కారణము మన తాడిపత్రి మన రంగనాథరెడ్డి అన్న గారిని ఇక్కడికి వచ్చి 2 మాటలు మాట్లాడవలసిన కోరుతున్నాము. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకున్నాము. రంగనాథ్ రెడ్డి గారికి, తాడిపత్రి స్పిరిచువల్ సొసైటీ ఈరోజు మనకు అన్నదాన వితరణకు మొత్తము ఈయన ఉండి నడిపి చేస్తున్నాడు. చేసేదంతా ఈయనే, కానీ పేరు మాత్రం వాళ్ళకే చెప్తాడు. కాబట్టి ఈయనకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించినటువంటి వెనక ఉన్నటువంటి ఎందరో మాస్టర్లు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. మరి మనకు అద్భుతంగా మనకు కనపడినటువంటి ఎంతోమంది మాస్టర్లు ఉంటారు ఏ కార్యక్రమం జరగడానికైనా కూడా, కానీ వాళ్ళు కనపడరు. ఒక సినిమా తీస్తే ఒక డైరెక్టర్ ఏ విధంగా కనపడడో అలా ఎంతోమంది వెనక ఉంటారు. రంగనాథ్ రెడ్డి కాదు, ఎవరు కాదు, ఎంతోమంది వెనకలు ఉంటారు. దివ్య శక్తులు ఉంటాయి, భౌతిక రూపాలు కూడా ఉంటాయి, కానీ వాళ్ళు కనపడరు. వాళ్ళందరికీ మనం ఇక్కడి నుంచి గట్టిగా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఏ పని ఏ ఒక్క మనిషితో కాదు,
ఇది గ్రూప్ కాన్షియస్నెస్తో జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏ ఒక్క మనిషికి కూడా ఆ క్రెడిట్ పోకూడదు. ఎంతోమంది మాస్టర్లు ఉంటారు, ఆ క్రెడిట్ తీసుకుంటే నేను అందరికీ బాకీ పడతా. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఆ విధంగా చేయను. ఈ పని జరగడానికి ఎంతోమంది కారకులు ఉన్నారు, ఎంతోమంది ఇలా అద్భుతమైన కార్యక్రమం జరగడానికి. కాబట్టి గట్టిగా వాళ్ళందరికీ మనం ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇప్పుడు మనల్ని ఇంత అద్భుతంగా ఈ ధ్యానంలో దాదాపు 3 గంటల పైన అయింది. అంతవరకు ఫస్ట్ టైం గురు పౌర్ణమిలో ఇంతవరకు కార్యక్రమం జరగడం. మామూలుగా 12:30-2కి అయిపోయేది, కానీ ఈరోజు ఇంత అద్భుతంగా జరిగింది. మరి ఇంత అద్భుతంగా జరగడానికి కారకులైన ఈ బృందాన్ని మనం ప్రభాకర్, హరి, రాజు, వెంకటరెడ్డి అన్న అందరు వచ్చి వీళ్ళందరినీ సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మ్యూజిక్ పెట్టండి బాబు. క్లాప్స్ కొట్టండి సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరికీ వచ్చి ఇక్కడ సంగీతము వినిపిస్తూ ధ్యానంలో తీసుకెళ్లారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరైనా ధ్యానం చేయాలనుకునే వాళ్ళు అలాగే కూర్చోండి, ధ్యానం జరుగుతుంది. పడుకునే వాళ్ళు, రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా పక్కకు పోండి, వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దండి. మంచి మ్యూజిక్ కూడా పెడతాం, సార్ వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ మనం వేరే మ్యూజిక్ పెట్టుకుందాం. ధ్యానం చేయాలనుకునే వాళ్ళు అలాగే కూర్చోండి అక్కడే. మంచి ఎనర్జెటిక్గా ఉంది ఆ ప్రాంతం అంతా, అట్లాగా ఉంది. దాన్ని అలాగనే వినియోగించుకోండి. ఇంకా చేయాలనుకునే వాళ్ళు అట్లే చేయండి, ఎవరు లేయొద్దండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు 650 కిలోమీటర్లు ప్రయాణం చేసి పగలంతా జర్నీ చేసి వచ్చాం ప్రోగ్రాంకి. మళ్ళీ ఇప్పుడు బయలుదేరితే రేపు మధ్యాహ్నం 4 అవుతుంది. పాలకొల్లులో రేపు సాయంత్రం ప్రోగ్రాం ఉంది. మళ్ళీ గురు పౌర్ణమికి నాకు ఖాళీ లేదంటే వాళ్ళు గురు పౌర్ణమిని రేపుకు మార్చుకొని అక్కడ కార్యక్రమం పెట్టుకున్నారు. పాలకొల్లు మాస్టర్స్కి ధన్యవాదాలు. ఎవరు ఎప్పుడు ఎక్కడికి నన్ను ఆహ్వానించినా చక్కగా నాకు ఒక వాహనం ఉంది, ఒక దేవుడిచ్చాడు ఆ వాహనం నాకు. ఆ వాహనంలో ఈ సిస్టమ్ అన్నీ వేసుకొని మీ గ్రామాల్లోకి వచ్చి ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేయడానికి నాకు అవకాశం ఉంది. మీ గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేయాలనుకుంటే మమ్మల్ని ఆహ్వానించండి. ఎవరికైనా విజిటింగ్ కార్డు కావాలంటే ఆ దుర్గమ్మ దగ్గర ఉంది. థ్యాంక్ యూ. వచ్చే నెల 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 7 రోజులు కార్యక్రమం ఉంది. అందరూ రండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అలాగే సెప్టెంబరు మనకి వినాయక చవితి మహోత్సవాలు శ్రీ విఘ్నేశ్వర మహాపిరమిడ్ ధ్యాన మహాశక్తంలో కాణిపాకంలో 15, 16, 17 3 రోజుల పాటు చాలా అద్భుతంగా అక్కడ నిర్వహించబడుతుంది. మరి మాస్టర్స్ అందరూ ప్రోగ్రాంకి రావాలని కోరుకుంటున్నాను. కాణిపాకంలో ఈసారి మొట్టమొదటిసారిగా విఘ్నేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రం చాలా అద్భుతంగా ఉంది. అక్కడ మనం 3 రోజుల పాటు మనం అక్కడ కార్యక్రమాలు జరుపుకుంటాం.
బ్రహ్మోత్సవాలు జరిగితే అక్కడ 9 రోజులు, ఈసారి 3 రోజులు మన ధ్యాన కార్యక్రమాలు ఉంటాయి కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర మహా పిరమిడ్ శక్తి క్షేత్రంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.